600 మందికి ఇంద్రమ్మ ఇండ్లు రావడం జరిగింది. మీకు అందరికీ సంతోషం, శుభదినం. మనమందరం కూడా ఉపయోగించుకోవాలి. ఈ 600 మీరే 600 మంది ఉండాలని కాదు, ఇంకా గ్రామాల్లో ఒక గ్రామానికి 20, 30, 40, 50 అట్లా టార్గెట్ పెట్టి గ్రామాన్ని బట్టి చూసి అక్కడ ఎంతమంది పేదకే లేదు. కానీ మాజీ ఎంపీడీసీలు, సర్పంచ్లు, మార్కెట్ చైర్మన్, మార్కెట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణ ఉన్న బండ బలరామ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రతి ఒక్క ముఖంలో ఆనందం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి చిరకాల కోరిక ఇల్లు లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం మీకంతా సంతోషంగా ఉంటే ఒకసారి సపోర్ట్ కొట్టండి. మీరు కొట్టే సపోర్ట్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రేవంత్ రెడ్డికి, పెద్దలకందరికి వినపడాలి మనం కొట్టే సపోర్ట్. వేరే కాన్స్టిట్యూన్సీలో చాలా తక్కువ వచ్చే ఇల్లు మన ఎమ్మెల్యే గారి చొరవతోటి ప్రతిపక్షాలకు, అదే ఏ పార్టీల కంటే బీజేపీలో కానీ టీఆర్ఎస్ కానీ ఏడలేని బీఎస్పీ పార్టీలకు కూడా మిగులు పడతలేదు. ప్రజలకు, పేద ప్రజలకు ఏ ప్రభుత్వమైనా మేలు చేయడానికి చూడాలి. మా ప్రభుత్వం వస్తే మేము అధ్యక్షం ఇచ్చేస్తామని చెప్పుకోవాలి, ఇంతగానో మనం చేస్తామని చెప్పుకోవాలి. కానీ ఇంకా మనం ఐంద్రమైనది వాళ్ళకి గట్టిగా సపోర్ట్ వస్తలే ఒక్కసారి జై కాంగ్రెస్. అట్లా ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఆ రోజు ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీల్లో ఒకటైన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని హామీ చేయడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్క గ్రామంలో ఒక్క గుడిసె కూడా ఉండకుండా చేసే విధంగా పని చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు తిలకపల్లి మండలంలో ఇంద్రమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ ఇవ్వాలని ఈ యొక్క బక్రీద్ సందర్భంగా పెట్టుకున్నందుకు ముఖ్యంగా నా మైనార్టీ సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ వేదికలు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, హౌసింగ్ అధికారులకు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, అతి ముఖ్యంగా ఇక్కడ వెహికళ్లతో మేము ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలని చూస్తున్న తెలకపల్లి మండల అక్క చెల్లెలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మేము వచ్చి సంవత్సరంన్నరైనా ప్రతి ఒక్క నిమిషం కూడా పేదవారు ఎలా మంచి ఉండాలి, వాళ్ళ బతుకులు ఎలా బాగు చేయాలనే విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు హామీలు ఇచ్చిన విధంగా ఆ రోజు ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి గారు మహిళల గురించి ఆలోచిస్తూ మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్ 500కు, అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా, రైతు రుణమాఫీ, 500 బోనస్, ఇటువంటివి ఎన్నో చేసుకుంటూ పోతున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా అతి త్వరలో సరిదిద్దుకునే విధంగా పనిచేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు చాలా మంది మాట్లాడుతుంటే వింటున్నాను. ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని, లేకపోతే బుక్ చేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ, నాకు కానీ, ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి, తప్పకుండా వాళ్ళు జైలుకు పోయే విధంగా మేము పనిచేస్తాం. ఇది ప్రభుత్వం నుంచి చక్కగా మా అక్క చెల్లకు లబ్ధి చెందే విధంగా పనిచేస్తుంటే ఎవరైనా అటువంటి పని చేస్తే తప్పకుండా మీరు దాచిపెట్టకుండా మాకు చెప్పండి. ఇక్కడే పోలీసులు ఉన్నారు, ఎస్ఐ ఉన్నాడు, ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకపోయి వాళ్ళ లోపడేయండి. ఎవరు కూడా, ఎందుకంటే నేను ఇంత కష్టపడి పాలు రాత్రి కష్టపడి ఇన్ని ఇల్లు 619 ఇల్లు ఒక మండలానికి ఇవ్వడం అంటే మాటలు కాదని. కానీ మా అక్క చెల్లెల మొహాల్లో నవ్వులు అనే విధంగా ఇలా పనిచేస్తుంటే ఎవరో ఇటువంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ
నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సమాధానం తెలుసుకుంటున్నాను. కాబట్టి మీరు సంతోషంగా ఎక్కువ కాబట్టి దయచేసి సమయం లేదు, ఎక్కువ టైం తీసుకోవద్దు. అనంత సాగర్ వాళ్ళు